శ్రీ మహాత్మా గాంధీజీ 155వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీ మహాత్మా గాంధీజీ 155వ జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు స్థానిక మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్న శ్రీ మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు మద్ది రాంబ్రహ్మం గారు, బత్తుల విష్ణు గారు, రొంపిచెర్ల మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పచ్చవ రవి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల యజ్రా, మాజీ ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు జి గాబ్రియల్, మొగిలి ఆంజనేయులు, షేక్ కరీముల్లా, సానికొమ్ము సుబ్బారెడ్డి, బీరం భాస్కర్ రెడ్డి, జాగర్లమూడి వసంతరావు, బోదాల కళ్యాణ్, పడాల హనుమారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకే మాట మీద ఒకే బాట మీద నడిపించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన భారతదేశానికే కాదు ప్రపంచానికే ఆయన అనుసరించిన మార్గం అహింసా మార్గం కానీ, సత్యమేవ జయతే కానీ, సహాయ నిరాకరణ ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచాయనేది వాస్తవం. ఆయన ప్రయాణించిన బాటలో దక్షిణాఫ్రికాకి స్వతంత్రం తీసుకురావడంలో నెల్సన్ మండేలా గారు కానీ, అట్లానే నల్ల జాతీయులకి అమెరికాలో స్వతంత్రం తీసుకురావడానికి మార్టిన్ లూథర్ కింగ్ గారు కానీ అనేక మంది ప్రేరణ పొంది మహాత్మా గాంధీ గారు ప్రయాణం చేసిన అహింసా మార్గంలో ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆయనకు నిజంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన భారతీయుడు అవటం మనందరి గర్వకారణం. భారతదేశంలో ఇంకా కూడా ఆయన తీసుకొచ్చిన గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు అమలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. అట్లానే విద్య మీద వైద్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.